వర్ష ప్రభావం ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తిలో చెప్పుకోదగిన స్థాయిలో RG1 లో సాధించగలిగామని RG1 GM లలిత్ కుమార్ అన్నారు. GM కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో RG1 GM లలిత్ కుమార్ మాట్లాడారు. ఈ నెలలో నిర్దేశిత లక్ష్యంలో 110% బొగ్గు ఉత్పత్తిని RG1 లో సాధించామని, అలాగే ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యంలో 91% బొగ్గు ఉత్పత్తి సాధించామని GM పేర్కొన్నారు. దసరా సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు సహపతి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా భాగం పంచుకోవాల్సిందిగా అందరినీ పేరు పేరుతో నేను ఇది పర్సనల్ ఇన్విటేషన్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అది ఒకటి సింగరేణి తరఫు నుంచి అన్ని ఏరియాలలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా RCY క్లబ్లో కూడా జరుపుకోవడం జరిగింది. దసరాకు సంబంధించింది మనము 2వ తారీఖు కోసమని అన్ని రకాల ప్లాన్లు ప్రణాళికలు వేసుకొని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి చొరవ మీదకు ఈసారి ఇంకా ఘనంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అట్లనే బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలేజ్ వారి యొక్క అనుమతితో కూడా ఈ యొక్క ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే గత సంవత్సరం కూడా చూశారు మీరు, దాన్ని గత సంవత్సరం చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే రామగుణ పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత సంవత్సరం. ఈసారి అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు, గత వారం రోజులుగా ఎడతెరపని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అట్లే పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము ఆ రోజున వర్షాలు కనుక పడినట్టయితే ఈ అందరికి నిరుత్సాహం, ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృష్ట్యా మాకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా ఉత్సవాలు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదైతే అనుకున్నామో దానిని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతున్నది. దీన్ని గమనించి సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, గోదావరి పట్టణ ప్రజలు దీన్ని గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.